జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్. మీ కుటుంబ ఆరోగ్య రక్ష. మౌలిక వసతులు మరింతగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ప్రభుత్వ పాఠశాలలు కొన్ని మూతపడుతున్నటువంటి పరిస్థితి, ఉన్నటువంటి పాఠశాలల్లో సిబ్బంది లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా పూర్తి సరైనటువంటి టాయిలెట్ సౌకర్యం కానీ, టాయిలెట్స్ ఉంటే టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క మౌలిక వసతుల కల్పన కోసము ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా ఈరోజు దేశంలో వచ్చినటువంటి నూతన విద్యా విధానం అయితే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే వచ్చిందో అది తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినట్లయితే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఉంటారో వాళ్ళు తమ మాతృభాషలో తెలుగులో మరి హై స్కూల్ వరకు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరి వారు ఇంగ్లీష్తో పాటు తప్పకుండా విధిగా మాతృభాష వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మాతృభాషలోనే రానున్న రోజుల్లో మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇతర వృత్తిపరమైనటువంటి కోర్సులను కూడా మాతృభాషలో ప్రవేశపెడుతున్నాం. ఇప్పటికే హిందీలో ఆ రకంగా మెడిసిన్, అదేవిధంగా ఇంజనీరింగ్ హిందీ భాషలో ప్రవేశపెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో తెలుగులో కూడా మరి ఈ యొక్క ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు ప్రవేశపెట్టాలి. న్యాయస్థానాలలో కూడా తెలుగులోనే లాయర్లు వాదించాలి. న్యాయమూర్తులు తీర్పులు కూడా తెలుగులో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ రకంగా మాతృభాషకు ప్రోత్సాహం కల్పిస్తుంది. అదేవిధంగా హై స్కూల్ స్థాయి నుంచే వాళ్లకు అనేక రకాల నైపుణ్యత పెంచేటువంటి ప్రయత్నము, డిగ్రీ తీసుకున్న తర్వాత, పట్టాలు తీసుకున్న తర్వాత, బయటకు వచ్చిన తర్వాత తమ కాళ్ళ మీద నిలబడమే కాకుండా మరో 10 మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఈ యొక్క నూతన విద్యా విధానంలో విద్యార్థులకు ఆ రకమైనటువంటి శిక్షణ కల్పించేటువంటి వ్యవస్థ ఉంది. తప్పకుండా తొందరలోనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాను. పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, చిన్నారులు అందరికీ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏదైతే 75 సంవత్సరాల పండుగ రేపు మనము భారత గణతంత్ర దినోత్సవాలను జరుపుకోబోతున్నాము. ఆ సందర్భంగా మీ అందరికీ అడ్వాన్స్ గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకు స్వాతంత్రం వచ్చి మరి 76 సంవత్సరాలు పూర్తయి 77 సంవత్సరంలోకి వస్తా ఉన్నాం. అదేవిధంగా మన యొక్క గణతంత్ర దినోత్సవం కూడా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకున్న తర్వాత కూడా రేపటికి 75 సంవత్సరాలు కావస్తున్నాయి. ఈ యొక్క గణతంత్ర దినోత్సవాలను రేపు అందరం కూడా ఎంతో వైభవంగా మన దేశం అంతా కూడా రేపు మనం జరుపుకోబోతా ఉన్నాం. ఎంతో వైభవంగా మనం జరుపుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క విద్యా వ్యవస్థలో మనకందరికీ తెలుసు అనేక రకాల మార్పులు తీసుకురావడం కోసము మనమందరం కృషి చేస్తూ ఉన్నాం. ఇటీవల నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు కూడా స్వాగతం పలకడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యొక్క నూతన విద్యా విధానాన్ని పూర్తిగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క విద్యా విధానం అమలు చేస్తే ముఖ్యంగా మాతృభాషకు ప్రాధాన్యత పెరుగుతుంది, అమ్మ భాషకు ఆదరణ పెరుగుతుంది. అదే కాకుండా మరి హై స్కూల్ స్థాయిలోనే స్కిల్లింగ్, వాళ్ళకు నచ్చిన యాక్టివిటీలో మరింతగా స్కిల్లింగ్ నేర్పేటువంటి ప్రయత్నం కూడా చేయాలనేది ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో ఆ యొక్క నూతన విద్యా విధానం వస్తే మరి మనలాంటి హైదరాబాదు అభివృద్ధి చెందినటువంటి సిటీలో చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మన క్లాస్ రూమ్లో అవసరం ఉన్నటువంటి బెంచెస్
డ్యూయల్ డెస్క్లు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మరి అది ఇచ్చిన సందర్భంగా నేనే స్వయంగా వచ్చి అందరినీ టీచర్స్ను అదేవిధంగా స్టూడెంట్స్ను కలుస్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అంతే తప్ప వేరే కారణం లేదు. అదే కాకుండా ఇక్కడ మనం ఒక సికింద్రాబాద్ పార్లమెంట్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, అన్ని గవర్నమెంట్ హాస్టల్స్లలో, అదేవిధంగా అన్ని ట్రస్ట్ క్యాస్ట్ హాస్టల్స్లలో ఈ యొక్క టాయిలెట్ క్లీనింగ్ మిషన్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము టాయిలెట్లు కడతా ఉంది, కానీ టాయిలెట్ క్లీనింగ్ విషయంలో మరి మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అందులో స్కూళ్ళల్లో మరింత ఇబ్బంది ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకు టాయిలెట్ ఏ రకంగా ఉపయోగించుకోవాలో కూడా తెలియదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉదయం రాగానే గంట సేపట్లో టాయిలెట్ ఇబ్బంది అయ్యి మళ్ళీ మిగతా పిల్లలు పోవాలంటే కష్టంగా ఉంటుంది. అందుకే ఇలాంటి మిషన్ ఉంటే ఎప్పటికప్పుడు బయట నుంచి వాటర్ కొట్టినట్లయితే వెంటనే టాయిలెట్ క్లీనింగ్ అవుతుంది. కాబట్టి ఆ మిషన్లు దృష్టి పెట్టి ఈరోజు మొత్తం అన్ని స్కూళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసి కనీసము కొద్ది గొప్ప ఆ యొక్క మిషన్ ద్వారా ఎప్పటికప్పుడు టాయిలెట్ క్లీనింగ్ చేసుకున్నట్లయితే మనం సాయంకాలం వరకు కూడా టాయిలెట్లు వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బస్తీల నుంచి చిన్న చిన్న పసిపిల్లలు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకు టాయిలెట్ ఉపయోగించేసి తెలియదు కారణంగా కొద్దిగా మిగతా విద్యార్థులందరూ కూడా ఇబ్బంది వస్తుందనే విషయంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మనం తప్పకుండా మనము రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము బడ్జెట్ కూడా కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మరింతగా మౌలిక వసతులు తప్పకుండా పెంచే దిశలో రానున్న రోజుల్లో కూడా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్స్ అందరికీ, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులకు, అదేవిధంగా ఇక్కడ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్కి అందరు కూడా మరి మరొకసారి మీ అందరికీ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సంబంధించినటువంటి గ్రీటింగ్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.